నాకొక డౌట్ ఏంటంటే అక్కడ మసిగుడ్డు ఉంది, పట్కారం ఉంది, ఇవన్నీ ఉండి కూడా నీ చెయ్యేలా కాలిందమ్మా. భలే విచిత్రంగా ఉంది. అయినా మీరు అంత అజాగ్రత్తగా ఉండరు కదత్తయ్య. అయితే ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. దేని గురించి ఆలోచిస్తున్నావు నానమ్మా? నీ గురించేనే ఈ వేదవతి స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంటున్నావు నువ్వు. అలా జరగకూడదు. మాట్లాడవేంటి వేదా? ఏం ఆలోచిస్తున్నావు? అటువంటిదేం లేదండి. మీరేదో ఆలోచనలో ఉన్నారు, లేదంటే ఇలా జరగదు. కాపురానికి వచ్చిన కొత్తలో మేము ఏమరపాటుతో ఇలా చేతులు కాల్చుకున్న సందర్భాలున్నాయి గాని మీరు పొరపాటున కూడా ఇలా చేసుకోలేదు. గుడి దగ్గర అక్షయ్కి జరిగిన గౌరవం గురించి ఆలోచించి బాధపడుతున్నారా? నాకు కదా అలా జరగాలి, అక్షయ్కి జరగడం ఏంటని ఫీల్ అయ్యావా? అంతే అయింటుంది. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందమ్మా. రే, నోరు ముయ్యండిరా. ఇందులో ఫీల్ కావడానికి ఏముంది? అలా జరగడం నాకు సంతోషమే కదా. నా మనవరాలికి అటువంటి గౌరవాన్ని ముందు ముందు నేనే తెచ్చేదాన్ని. అక్షయ ముక్కు పుడక నా నుంచి అందుకోవాలి. ఆచార వారసత్వాన్ని తను స్వీకరించాలి. నేను ఏవేవో ప్లాన్స్ చేసుకున్నాను. అటువంటప్పుడు నేనెందుకు ఫీల్ అవుతాను? అత్తయ్య, చేతికి వెన్న రాస్తాను, రండి. నేను రాసుకుంటానులేమ్మా. పర్లేదత్తయ్య, నేను రాస్తాను. పర్లేదవని, నేను రాసుకుంటాను. అత్తయ్య, అవని మీ దగ్గరికి వచ్చేలోపు ఇలా జరిగిపోయింది. బయట అందరూ ఏం మాట్లాడుకున్నారో మీకు తెలుసా? ఏం మాట్లాడారు మీరు? అంటే నీకేం వినిపించలేదా అమ్మా? వినిపించలేదే. మళ్ళీ నాకు ఇంకో డౌటు. మేం అంత గట్టిగా మాట్లాడినా నీకు వినిపించలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. వినిపించలేదని అంటుంది కదా, ఎందుకు ఇలా మాట్లాడతారు? శ్రీకర్, మీరేమనుకున్నారో ముందు చెప్పు. ఏం లేదమ్మా, అక్షయ్ గురించి అవని అమ్మవారికి హారతిస్తుండగా ఆరిపోయింది. ఏదో చెడు దృష్టి ఉండుంటుందని నీ చేత్తో దిష్టి తీస్తే అక్షయ్కు మంచి జరుగుతుందని తను అనుకుంది. మేం కూడా అదే అనుకున్నాం. ఇంతలో ఇలా జరిగిపోయింది. అవునత్తయ్య, మీ చేత్తో తీస్తే తన భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నాను. ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. అత్తయ్య తీయగలుగుతుంది కదా. మతుండే మాట్లాడుతున్నావా? ఈ చెయ్యితో ఎలా తీయగలనని అనుకుంటున్నావు? కాలిన చెయ్యి సహకరిస్తుందా? మాటలు చెప్పినంత సులభం అనుకుంటున్నావా చేతల్లో చేయడం? అరే, నేనేదో అనకూడని మాటలు అన్నట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు అత్తయ్య గారు? ఇంకేం మాట్లాడకు నువ్వు. అమ్మా అక్షయ, నిజంగానే ఈరోజు అందరి కళ్ళు నీ మీద పడ్డాయమ్మా. నీకు దక్కిన గౌరవం నాకైతే కన్నుల పండుగలా అనిపించింది. కానీ ఇప్పుడు ఇలా కాలిన చెయ్యితో దిష్టి తీయలేను. నాకు నొప్పిగా ఉంది. అసలు మనం ఇంటికి వచ్చి రాగానే దిష్టి తీసేసుంటే బాగుండేది. ఏమీ అనుకోకు తల్లి. అవని, నువ్వు కూడా ఏమీ అనుకోకమ్మా. పర్లేదులే అత్తయ్య, ఇలా జరుగుతుందని మనము ఊహించలేదు కదా. అమ్మా, తర్వాత చూసుకుందాంలేమ్మా. ముందు నీ చేతికి బర్ణాలు రాస్తాను రా. నేను రాసుకుంటాను లేరా. నా చేత్తో రాస్తే తొందరగా తగ్గిపోతుంది నానమ్మా. గాయం అయ్యిందే నీ వలన. ఎలా తగ్గుతుంది? నీకు దక్కిన గౌరవం నా గుండెల్లో రావణ కాష్టాన్ని వెలిగించింది. రానానమ్మా. పర్లేదు తల్లి, నేను రాసుకుంటాను. ఇక మీరు బాధపడకండి, మీరు కంగారు కూడా పడకండి. అత్తయ్యలో ఏదో తేడా కనపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మీలో ఎవరికైనా అనిపించిందా? అలా ఏం నాకు అనిపించలేదు, వదిలే.
మరి నీకు? ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేను. ఇలాంటివి మరో 2-3 సీన్లు జరిగితే అప్పుడు క్లారిటీ వస్తుంది. అక్షయ, పదమ్మా మనం వెళ్దాం. పద. ఈ సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటి మై డియర్ విలన్స్? మన మాటలు మీ అమ్మ మీద బాగానే పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. అమ్మ బయటపట్టలేదు అంతే. మనకంటే కూడా పుల్ల విరుపుడు పుల్లం వస్తేనే అమ్మ బ్రెయిన్ తొందరగా పాడవుతుంది. మన ప్రయత్నం మనది, పుల్లమ్మ ప్రయత్నం పుల్లమ్మది. హారతి ఆరిపోవడం కీడుకి సంకేతం. గతంలో అలాంటి సంఘటనలు జరిగాయి కూడా. ఏం జరుగుతుందా అని చాలా కంగారుగా ఉంది బావా. ఏం కాదమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు. అమ్మ దిష్టి తీసుంటే బాగుండేది. పాపం తన చెయ్యి కాలింది. అమ్మకు అక్షయ్ అంటే చాలా ఇష్టం. అక్షయ్ ఫ్యూచర్ గురించి అమ్మ చాలా కలలు కంటుంది. అవును బావా, ముక్కుపుడక ధారణ కార్యక్రమాన్ని పట్టాభిషేకంలా చేస్తాను అని మాటిచ్చింది కూడా. ఆ వేడుకకు మా నూరు మరోసారి అందంగా ముస్తాబయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఘట్టమనేని వేదవతి మనవరాలు ఘట్టమనేని అక్షయాదేవికి పట్టాభిషేకం గ్రాండ్గా ఉండబోతుంది. ప్రపంచం అంతటికీ తెలిసేలా మీడియా కవరేజ్ చేయిస్తాను. నానమ్మ ఆశీర్వాదం చాలా అన్నా, అంత కవరేజ్ అవసరం లేదు. నేనలా ఆశపడ్డం లేదు కూడా. నానమ్మలా అందరూ నానమ్మలుండరు. కొందరైతే కసురుకుంటారు, చిరాకు పడతారు, తిడతారు, కొడతారు. మా నానమ్మ అటువంటిది కాదు. ప్రేమను కురిపిస్తుంది, గుండెలకు హత్తుకుంటుంది. నా గురించి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో కూడా పోరాడింది. నానమ్మ అంత మంచిది. పాపం దిష్టి తీయాలని తను కూడా ఎంతో ఆశపడింది, కానీ చెయ్యి సహకరించలేదు. లేదంటే తీసుండేది. నానమ్మ తప్పించుకునే రకం కాదు. తనకంత అవసరం కూడా లేదు కదా. కృష్ణ పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తయ్యలు నానమ్మకి లేనిపోని ఆలోచనలు పుట్టిస్తున్నారు. నాకు మంచి పేరొచ్చిందని తనెందుకు ఫీల్ అవుతుంది? తన పిల్లలకు పేరు రావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అలాగే మనవరాలికి పేరు రావాలని ప్రతి నానమ్మకి ఉంటుంది కదా. వాళ్ళు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళు మనం సాధించిన విజయాన్ని తట్టుకోలేకపోతున్నారమ్మా. అవని అందరినీ ఊరికి తీసుకొనొచ్చి వశీకరణ ఏమీ చేయలేకపోయిందని అందరి ముందు మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనుకున్నారు. అలా జరగకపోయేసరికి బాగా డిసప్పాయింట్ అయ్యారు.